ఈ సినిమాలో మీ సినిమాకి సంబంధించి ఇది చేయకుండుంటే బాగుండేది, ఇది చేస్తే బాగుండేది అనిపించిన సందర్భాలేంటి? చాలా ఉంటాయి గదా! ఇప్పుడు ఉంటాయా? ఆ ప్రాసెస్‌లో ఇప్పుడు చాలామందొచ్చి 'ధనరాజుని ఎందుకు పెట్టావు' అనే విషయం 'ధనరాజ్‌తో' కూడా నేను మాట్లాడాను. అంటే అవును కదా బ్రో! నువ్వు నాకు చెప్పుండవలసింది కదా! నువ్వు డైరెక్టర్‌గానే చెయ్యు, ఇది చేయకు అని. మనం అసలు డిస్కస్సే చేసుకోలేదు కదా! సో, అలా కొన్ని కొన్ని సార్లు అనిపిస్తది కదా! బట్ హి డిడ్ హిస్ జాబ్. నాకు బాగా క్లోజు, మంచి మనిషి. ఒక్కోసారి లోలో ఉన్నప్పుడు ఇన్ని మంది మన మీద అంటున్నప్పుడు ఆయనకి కూడా అనిపిస్తది గదా! పాపం నిజంగానే ఆ! ఆయన ఆ! వంతుగా ఆయన నిజంగా సూపర్బ్ యాక్టర్‌గా చేశాడు. ఆ! సూపర్బ్ డైరెక్షన్ చేశాడు. మంచి అవును. డైలాగ్స్ సో, పట్టుకున్నారు. అలా కొన్నిసార్లు అరేయో! ఇది కొన్నిసార్లు మనకు అక్కర్లేకుండా ఇంతే ఎక్కువ చేసాము. ఇప్పుడు ఔట్ ఆఫ్ హైదరాబాద్ ఎళ్లి ఒక అమలాపురం ఏరియాలో 30, 40 డేస్ మళ్ళీ చెన్నై ఎళ్లి సో, ఇవన్నీ ఏంటంటే ఇంకా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే ఆ వేస్టేజ్ అనేది ఉండకుండా ఉంది కానీ కదా! ఒక్క తెలుగే చేసుంటే మీరు సేఫ్‌లో ఉండేవాళ్ళంటారా? సి తెలుగే చేస్తే సేఫు, తమిళే చేస్తే సేఫ్ అని కాదండి. వాళ్ళు ఫస్ట్ నుంచి 'ధనరాజ్' మైండ్‌లోనే ఇది తమిళ్‌లో గట్టిగా పుష్ అవుతది అనే కరెక్ట్. యాంగిల్‌లో కరెక్ట్. ఉంది. యాక్చువల్‌గా ఇప్పుడు ఎవరైనా సరే చేయవలసింది ఏంటంటే ఒక లాంగ్వేజ్ సినిమా చేయాలండి. కొత్త వాళ్ళు. ఒక లాంగ్వేజ్. ఏదో ఒక లాంగ్వేజ్. ఇంకా నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక రూ. 1,00,00,000 పెట్టుకొని శుభ్రంగా ఏదైనా ఒక ఊరికి వెళ్ళి, ఆ ఊర్లో ఒక మంచి కాన్సెప్ట్‌తో ఒక స్టోరీ తీసుకొని, అది ఆ లాంగ్వేజ్ మీరు తమిళ్ తీస్తారా? మలయాళం తీస్తారా? హిందీ తీస్తారా? తెలుగు తీస్తారా? మీరు ఫస్ట్ డిసైడ్ అయిపోయి, దాన్ని 5 లాంగ్వేజ్‌ల్లో డబ్ చేసి మీరు ఓటీటీలో పెట్టుకుంటే మీకు రూ. 1,00,00,000 కళ్ళు మూసుకొని వచ్చేస్తది. అది. కానీ మనం కాన్సెప్ట్, కంటెంట్ కరెక్ట్‌గా ఉండాలి. కాన్సెప్ట్, కంటెంట్, లొకేషన్. హ్మ్. మనం ఏంటి కొద్దిగా అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. మనం అలా అన్నప్పుడు కొద్దిగా దానికి బడ్జెట్స్ పెరిగిపోతూ ఉంటాయి. మెయిన్ ఏంటంటే యాక్టర్ అండ్ లొకేషనే మనకు మెయిన్ మనీ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌కి చాలా ఎక్విప్‌మెంట్స్, ఈజీ ఎక్విప్‌మెంట్స్ వస్తున్నాయి. కరెక్ట్. మ్యాన్ పవర్ తక్కువవుతుంది. కరెక్ట్. బట్ మనకున్న ఒక మైండ్ సెట్‌లో సినిమా షూట్ అంటే ఒక 200 మంది ఉండాలి. ఉండాలి. భోంచేయాలి, ఫుడ్ బావుండాలి, ప్రొడక్షన్ ఉండాలి. ప్రొడక్షన్ ఉండాలి, సార్ అనాలి, యూనిట్ ఉండాలి. 5 క్యారవాన్‌లు ఉండాలి. కెమెరామాన్ డిపార్ట్‌మెంట్ నుంచి ఒక 30 మంది ఉండాలి. సో, ఇవన్నీ మిత్స్ ఉన్నాయండి. దీన్నన్ని బ్రేక్ చేసి చేసుకొని ఒక మనం కథకి ఎగ్జాక్ట్‌గా ఒక కథని ప్రాపర్‌గా రాసి చేస్తా అండి. 'జన్నత్' అని ఒకటి చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్. మీరు డైరెక్టర్ కదా? అవును. అవునా? అవునవును. ఓహ్! వెరీ నైస్. ఆ! ఇదెప్పటి నుంచి మీకు డైరెక్ట్ చేయాలని? ఆహ్, యాక్చువల్లీ నాకు డైరెక్టరే అవ్వాలని ఉందండి. సో, డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పుడే ఈ ప్రాసెస్‌లో స్లేట్ పెన్సిల్ స్టోరీస్ మీద ఒక మంచి కథ చెప్పాలి. చెప్పిన తర్వాత మనకు ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ అవుతది. ఆ తర్వాత చెప్పాలి అని చెప్పి అనుకోని అది అయితే మీరు చాలా పెద్ద ప్లాన్‌తోనే 'రామం రాఘవం' సినిమా తీశారు. 100% అండి. ఆ? 100% అండి. ఇదేమి ఏదో ఫ్లూక్‌గా అలా వచ్చి సినిమా లేదు తీద్దాము లేదు. అనే కాదు. సార్ ఫ్లూక్‌గా సినిమా తీయాలంటే నేను శుభ్రంగా ఒక అబ్బాయిని పెట్టి ఓ మంచి రొమాంటిక్ సీన్స్ పెట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా సినిమాలో కథ లేదు. ఓన్లీ మిమ్మల్ని నవ్విస్తాను అని చెప్పే సినిమా చేసేవాడినండి. ఓయ్! ఆ! ఓకే. ఆ! అయితే ఇప్పుడు చెప్పు. ఆ! ఇప్పుడు నువ్వు డైరెక్టర్ అవుదామనే వచ్చావు. ఆ! దీని ద్వారా ఎంత నేర్చుకున్నావు? సినిమా నాకు చాలా నేర్పించిందండి. అంటే ఫస్ట్ నాకు సినిమా నేర్పించిందేంటంటే, డౌన్‌లో ఎలా ఉండాలి? అప్‌లో ఎలా ఉండాలి? హౌ టు బిహేవ్ అనేది సినిమా నేర్పించింది. 'రామం రాఘవం' స్పెషల్‌గా నేర్పించింది. ఎందుకంటేనండి, నాకు తెలియని వ్యక్తులు నాకు ఈరోజు చాలా అంటే ఈళ్ళు నా లైఫ్ అన్న వ్యక్తులు చాలామంది నా లైఫ్‌లో యాడ్ అయ్యారండి. హ్మ్. ఉదాహరణకి? మీరు హ్మ్. ఆ! సో, మీరు, బాబీ అన్న, 'బాబీ సింహ' మా యాక్టర్ 'బాబీ సింహ' గారు. యాక్టర్ బాబీ సింహ, సముద్రగని అన్న ఫ్యామిలీ అంటే ఇంకా అక్క గాని, అక్క ఇంటికెళ్తే నా కోసం వంటొండి, ఎప్పుడూ ఆఫీస్‌కి రాని ఆవిడ ఆఫీస్‌కొచ్చి అందరూ షాక్ ఏంటి అంటే, "నా తమ్ముడొస్తున్నాడు ఆడి కోసం నేను చికెన్ వండాలి, అదొండాలి, ఇదొండాలి." అలాగే సత్య, కమెడియన్ సత్య ఆళ్ళింటికి ఎవరిని అసలు పిలడు. అలాంటిది మళ్ళీ ఇంట్లో ఎళ్లి ఉండడం. సో, ఎక్కడైనా ఏంటంటే ఒక ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అంటే మీరందరూ నాకు ఏమనిపించిందంటే, అరే! నేనెవరు? నేనేంటి? ఈరోజు నాకింత పెద్ద ఫ్యామిలీ ఉందా? నాకేమైనా నేను బావుండాలని కోరుకునే వ్యక్తులు కదా ఈళ్ళు. ఇప్పుడు మీ అందరి దగ్గర నేను చాలా చిన్నోడిని. అందరి దగ్గరతో కంపేర్ చేసుకుంటే ఐయామ్ నథింగ్. అలాంటిది మీరందరూ నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అంటే ఐ ఫీల్ లైక్ సో అమేజ్డ్ అండి. చాలా ఇదే నాకు 'రామం రాఘవం' నాకొక పెద్ద
ఫిలిం ఇండస్ట్రీ ఫ్యామిలీని ఇచ్చింది. సూపర్. కానీ చాలామంది నిర్మాతలు నేను ఇందాక అన్నట్టు క్యాషియర్ పొజిషన్‌లో ఉండి, ప్రొడక్షన్ లోకల్ రాకుండా దాన్ని ఒక గర్వంలో చెప్తూ ఉంటారు. గొప్పగా చెప్తూ ఉంటారు. మేము నేను ఎళ్ళకుండా కూడా మా టీమ్ చేసేసారనేది. అలాంటివి విన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? సో ప్రొడక్షన్ ఇప్పుడు ఓ సినిమాకి డైరెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అండి. సినిమా అక్కడ ఉంది. డైరెక్టర్ లేకుండా సినిమా అవుతదా? హ్మ్. డైరెక్టర్ అక్కడ ఉండి సినిమా చేస్తే ఎలా ఉంటుందో సేమ్ ఓ ప్రొడక్షన్ హౌస్ నుంచి అది ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేసిన వాళ్ళకి ప్రొడ్యూసర్ ఉండి చేస్తే అంత బాగుంటుంది.